విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబులోకి నెట్టవేయబడుతుందంటూ వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆగాలంటే కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెబితే చాలన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీనామాలు చేస్తామని చెప్పుకున్న నాయకులందరూ కోర్టుకు వెళ్లి రాజీనామాలు వెనక్కి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేందుకు వైసీపీ పోరాటాలు చేయడానికి వెనకడుగు వేయదని గుడివాడ స్పష్టం చేశారు. మేము ప్రజల తరపున, కార్మికుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తే ఇది అవుతుంది. మీరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంలో మీ ప్రభుత్వానికి మేము మా మద్దతుని విత్డ్రా చేసుకుంటాం అనేటువంటి మాట చెప్తే ఇది ఆగేటువంటి ప్రసక్తి ఉంటుంది తప్ప అంతా అయిపోయిన తర్వాత మేము రాజీనామాలు చేస్తాం, మేము రోడ్ల మీద కూర్చుంటాం, మేము పోరాటాలు చేస్తామంటే ఇది ఆగేది కాదు, జరగబోదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కానీ, ఈరోజు కానీ, రేపు కానీ ఎప్పుడన్నా ఒకటే, ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. దానికి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ప్లాంట్ పక్షాన ఏ రోజు ఎక్కడికన్నా ఏ పోరాటానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు ఏం మాట్లాడినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా నేనేం వాళ్ళు రాజీనామా చేయమని అడగట్లేదే. వాళ్ళు చేస్తాం, వాళ్ళు ఏ రకంగా చేస్తారో మాకు తెలుసులే. కానీ వాళ్ళు చేసినటువంటిది ఇచ్చినటువంటి లెటర్లు మళ్ళీ కోర్టులకు వెళ్ళి నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి, లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి, ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు 3,000 కోట్లు 2,500 కోట్లు దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు? ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడానికి, వాళ్ళకి వీఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లాంట్ని ఏ రకంగా కాపాడాలి, ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు, సూచనలు మీరు ఇచ్చుంటేనో, మీరు నిర్ణయాలు చెప్పుంటేనే బాగుండేది అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా నేను గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను. నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన రాకముందే చెప్పాం, మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి, అసలు మేము పోటీ కూడా పడం, మేము విత్డ్రా అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం. ఇది రాజకీయాలకి ఒక 5 సంవత్సరాల పదవి కోసం, ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే, ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది. దీన్ని కాపాడుకునేటువంటి దానికి మా వరకు ఎంతవరకు వెళ్ళాల్సిన అవసరం వచ్చినా అంతవరకు వెళ్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం.